ఉసిరి లేహ్యం. కుమారాంటి గారు, ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఉసిరి లేహ్యం. చాలా ఉంటాయి ఇట్లలో రకాలు. బాబాయ్ గారికి తెలుసు, చాలా తింటే కూడా లేహ్యం చాలా మంచిది. అవునా? చలికాలంలో అంటే మీరు విన్నారో లేదో, మా దగ్గరనే స్పెషల్ గా చేసి చూపిస్తున్నాం మేము. మా దగ్గర కొత్త కొత్త వంటలు చూసారా అని చెప్పి గొప్పగా చెప్దాం అనుకున్నా. పెద్దవాళ్ళు ఏంటంటే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా పాతకాలంలో పూర్వకాలంలో ఇలాంటి లేహ్యాలు తయారు చేసుకుని తినేవాళ్ళంటే. బాబాయ్ గారు కరెక్టేనా? మా నాన్నమ్మ గారు చెప్పారు నాకు. పెద్దవాళ్ళ దగ్గర అంటే అందరికీ చెప్తున్నా, పెద్దవాళ్ళ దగ్గర ఉంటే గనక తెలియనివన్నీ తెలుసుకోవచ్చు అన్నమాట. మీరు అనుకుంటారు కానీ అంత పెద్దోడేం కాదు. ఆవిరి పాత్ర పోయిందా? ఆవిరి పాత్ర చూపించు, అందులో ఉసిరికాయలు ఉన్నాయి. చూపించు, అందులో ఉసిరికాయలు చూడండి ఒకసారి. ఉసిరికాయలు ఉడికినట్టేనా? ఇప్పటిదాకా కొంచెం ఆవిరి పట్టాను, ఇంకా పూర్తి అవ్వలేదు. మరి కాసేపు ఆవిరి పట్టించు. సరే, అలా నీళ్ళు ఉన్నాయి చూడు, కింద ఉన్నాయి. పోయి వెలిగించు. మూకుడు పొయ్యి మీద ఎక్కించు. ఓహో, కోత పోసిన ఇనుముతో చేసిన మూకుడు. మూకుడు అందాం, పోని పోయి వెలిగించు. ఎంత బాగుంది మూకుడు. ఒక చిన్న పొడి కావాలి ఈ లేహ్యం కోసం, పొడి తయారు చేసుకుందాం. సరే చేసేద్దాం. చిన్న రుబ్బు రోలు అందుకో. చిన్న పత్రమా? ఇదిగో బాబాయ్. అమ్మా, మీరే వంట చేస్తారా? ఇంకా ఎవరన్నా సహాయం చేస్తారు కదా? ఉంటారు చేతి కింద. మా వారు ఉంటారు, మా బాబు ఉంటారు, మేనల్లుడు ఉంటారు. ఏది ఎంత కలపాలో మీరే చెప్తారు. మొత్తం బంధువులే పండ్లో మొత్తం. ఇదిగో ముందు మనం సొంఠి, దాల్చిన చెక్క కాసేపు దంచుకుందాం. సొంఠి, దాల్చిన చెక్క మొత్తం దంచలేవు కదా మరి? చాలు చాలు. అంతేనా? ఇది ఎలాగో పొడికి వెళ్తుంది మళ్ళా. ఏదో జస్ట్ అట్లా దంచినట్టు దంచి ఇది దూరగా వేయించుకోవాలి, సిమ్లో పెట్టి వేయించండి అమ్మా. ఇప్పుడు కూడా ఎక్కువ ఉండకూడదు. ఎంత సన్నగా బాగుంటాయి. ఇవి సన్నగా ఏదైనా సరే మనం చేసుకునేటప్పుడు సన్నగా సిమ్లో పెంచుకుంటేనే దాని టేస్ట్ అనేది మంచిగా ఏగుద్ది. ఏగితేనే దాని టేస్ట్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఏమంటారు బాబాయ్ గారు? అవునవును. సొంఠి, లవంగాలు, మిరియాల తర్వాత లవంగాలు, ఇలాచి అనగా యాలకులు, పిప్పళ్ళు, వాము. పిప్పళ్ళు మిరియాల జాతికే చెందినవమ్మా. అవి మంచి ఆరోగ్యం, అయితే వగరుగా ఉంటుంది, నేరుగా తినలేము. ఇప్పుడు వాతం, పిత్తం, కఫం అంటారు కదా ఆయుర్వేదంలో. అట్లా కఫంకి సంబంధించి లేహ్యాలు చేసినప్పుడు, చూర్ణాలు చేసినప్పుడు పిప్పళ్ళు ఖచ్చితంగా వాడతారు. ఇది ఇప్పుడు తీసుకెళ్లి పొడి చేసుకుని రావాలి. అలాగే వాము వేశారు కదా, వాము అసలు అన్నిటికీ కూడా చాలా అంటే చాలా మంచిది. అసలు ఇంట్లో కూడా వాము వాటర్ తాగినా గానీ మార్నింగ్ చాలా మంచిది హెల్త్కి. సో తెలుసు కదా, ఒకవేళ ఏమన్నా నైట్ అన్నం కొద్దిగా ఉన్నా గానీ వాముతో రైస్ చేసుకున్న తిన్నా గానీ అరుగుదల అనేది మంచిగా అవుతుంది. వామేసేటప్పుడు దీని స్మెల్లే మారిపోయింది. అవునమ్మా, సూపర్, మంచి సువాసన. ఉసిరికాయ ఇందులో గింజ తీసేద్దాం. ఇందులో వేసేయండి. ఇది గింజలు లేని ఖర్జూరం. అవును, ఇది గింజలు ఉన్నాయి. తీసుకెళ్లి గింజలు వేరు చేసి ఉసిరికాయలు, ఖర్జూరం కలిపి లేహ్యం ముద్ద తయారు చేస్తారు. తర్వాత ఇది పొడి తయారు చేయి. అలాగే ఈ మసాలాలన్నీ అంటే పిప్పళ్ళు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సొంఠి, ఇది ఒక పొడి. ఇదంతా కలిపి ఒక ముద్ద చేసుకుంటారా బాబాయ్? నేను అచ్చులపై ఇబ్బంది పెట్టినా ఏం లేదమ్మా. అంటే క్వశ్చన్ల మీద క్వశ్చన్ లేయడం. పెద్దవాళ్ళది మాట ఏది చెప్పినా మనం తీసుకోవాలి. వాళ్ళు ఏది చెప్పినా మనం చెప్తే ఇది కాదు అది కాదని మంచి చెడు చెప్తారు కాబట్టి కరెక్టే. కానీ మన గ్యాప్ ఇయ్యడు. ఏం చేస్తున్నావు, తిన్నావా, లేచినావా, ఎడిపోతున్నావు, పిల్లలు ఎంతమంది, మౌడు ఏం చేస్తున్నావు, అలా మాట్లాడే ఇది కూడా అందరికీ ఉండదు కదా. 4 గరిటెలు నెయ్యి. 4 గరిటెల నెయ్యి. ఉసిరికాయ ముక్కలు, ఖర్జూరం ముక్కలు మొత్తం గింజలు తీసేసాము. చక్కగా వేసి వేయించండి. గరమైనట్టేనా? ఇంకా జర్ర షేప్ ఏమన్నా? పర్వాలేదు, ముందు ముద్ద వేయి, జాగ్రత్తగా వేయి. యంగ్స్టర్స్ వచ్చిర్రు, నీకంటే ఎక్కువ వంటలు చేసిన వాళ్ళకి తెలుసు. వాళ్ళకి మోడర్న్ వంటలు తెలుసు, నాకు ట్రెడిషనల్ వంటలు కూడా తెలుసు. ఓ, అది కరెక్ట్. ఇది బాబాయ్ ఏమో మోడర్న్ ట్రెడిషనల్ బ్లెండ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్. అంతే, ఓల్డ్ ఈజ్ గోల్డ్. నన్ను మీ దగ్గర పెట్టుకున్న 50,000 ఇయ్యూరి. నేను వచ్చేస్తాను బాబాయ్ గారి దగ్గర. నా జాబ్ పోయేటట్టుంది కదా.
జీవితంలో అనుకరణ చాలా గొప్పదమ్మా. ఒక మనిషిలాగా ఇంకో మనిషి చేయడం చాలా గొప్పది. అవునా? కుమారి ఆంటీ చాలా పాపులర్, తెలుగు ప్రజలందరికీ తెలుసు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు, వెరీ పాపులర్. కుమారి ఆంటీ కౌంటర్ మీద కూర్చున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, ఇది 20 రూపాయలు నాన్న, ఇది 30 రూపాయలు నాన్న, దానికి ఒక బాణీ ఉంటుంది. అది మా వాడు చేస్తే అచ్చరు వందాల్సిందే. వచ్చిన వాళ్ళందరినీ హాయ్ బాగున్నావా, ఏం తింటావు నాన్న, ఏమేమి ఉన్నాయంటే మీ దగ్గర అంటే లెమన్ రైస్, టమాటా రైస్, బోటీ రైస్, బగారా రైస్, పెరుగన్నము, చికెన్ కర్రీ, లివర్ కర్రీ, అలా ఒక ఫ్లోలో మొత్తం ఒక ఎన్ని చెప్పారంట అసలు ఆ రోజు నాకు చెప్పారు. నీ ఫస్ట్ అన్ని మర్చిపోయినా, ఇప్పుడు నాకు రావట్లా. వేరే వాళ్ళకి వడ్డిస్తూనే వేరే వాళ్ళకి వడ్డిస్తున్నా నాకు చెప్పేసి. ఏదో పాపులర్ డైలాగ్ ఉందమ్మా మీది, లివర్ 500, చికెన్ 500 ఏదో చెప్తారు కదా. అంటే ఒక కస్టమర్ వచ్చారనమాట, ఆ కస్టమర్ బిల్లు చేశారు, 900 అయింది. లివర్ పార్సల్ కట్టమన్నారు. ఆ పార్సల్ కట్టమంటే అది వాళ్ళు ఇద్దరు వేయించుకున్నారు, డబ్బులు బాగుందని చెప్పి అది ఇంకొక ఇద్దరు కూడా వేయించుకున్నారు. అది ఎంత అంటే 100 కట్టమన్నాను కదా, అది 2 ప్లేట్లు వేయమన్నారు. అలా మీది మొత్తము 900 ప్లస్ అలా అనుకున్నా 900, ఇది 100, మీది మొత్తం 1000 అయింది అని చెప్పాను. అంటే 2 లివర్లు ఎక్స్ట్రా అంటే 2 ప్లేట్లు వేసాను కదా, అలా అని అది వాళ్ళకి నాకు అర్థమైంది. సో మీ అందరికి ఇలా అర్థమైంది. అది మనకు నచ్చింది ఏదైనా సరే నచ్చింది తినాలి, జీవితం ఎంజాయ్ చేయాలి నా ఉద్దేశం. జీవితం ఎంజాయ్ చేయాలి, వాటే డైలాగ్. సరే పొడి వేస్తున్నాను. నేను మీ రీలు అది చూసినప్పుడు అండి, మీ 2 చికెన్ లివర్లు కన్నా మొత్తం 1000 రూపీస్ అని చెప్పి చూసిర్రా. మీ రేట్లు ఎక్కువ అనుకున్నా, మీ దగ్గర వచ్చి తిన్నా చాలా తక్కువ రేట్లు. అందుకే అంటారు ఎప్పుడు కూడా తెలియని దాని గురించి గమ్మున మనం ఎవరు మాట్లాడకూడదు, స్పందించకూడదు అనేది. సో తెలియకన్నా వాళ్ళది మనం పట్టించుకోకూడదు. ఓకే, కట్టేయండి. కట్టైనా మొత్తం. ఇప్పుడు తేనె వేస్తున్నాను. ప్యూర్ చెట్టు నుంచి తెచ్చిన తేనె. ఓకే, ఇప్పుడు లెమన్ జ్యూస్, నిమ్మరసం వేసాము. ఇప్పుడు వేరే పింగాణి పాత్రలోకి మార్చేయండి. చాలా నెమ్మది హ్యాండ్ మీదమ్మా. నువ్వు ఇక్కడ చూస్తున్నావు బాబాయ్, వడ్డిచ్చే దగ్గర చూడు ఎట్లుంటుందో, అట్లా గిన్నె పట్టుకుంటుంది, ఒక మాస్క్ వేసుకుంటుంది. అమ్మా వైట్ రైస్, టమాటా రైస్, జీరా రైస్ తినండమ్మా. ఇంకేం వేస్తారమ్మా 70 రూపాయలకి? వైట్ రైస్, బగారా రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, ఆల్ మిక్స్ రైస్ కావాలంటే అన్ని వేసిస్తాను. అంటే తినే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట, ఎవరికి ఏది నచ్చితే అది తింటారు. పక్కన పెట్టే. రోజుకొక 500 ఇస్తరాకులు 600 ఖాళీ అవుతాయి కదమ్మా. అయితే కానీ అన్నీ చెప్పకూడదంట, అనుభవం అయింది. మీరు ఏది చెప్పకండి, మేము ఏది అడగలేదు, ఇది పూర్తయింది. ఉసిరి లేహ్యం ఎలా తయారు చేస్తారు? ఉసిరి లేహ్యం ఎలా తయారు చేశానంటే, ముందుగా రోట్లో శొంఠి, దాల్చిన చెక్క వేసి దంచుకొని మూకుడులో వేసి వేయించి అందులోనే మిరియాలు, లవంగాలు, ఇలాయచి, పిప్పళ్ళు, వాము వేసి వేయించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవిరి పట్టించిన ఉసిరిగాయని ఇంకా ఖర్జూరాన్ని వేసి ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేపుడు మూకుడులో నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ముద్ద, అలాగే ముందుగా తయారు చేసుకున్న పొడిని కూడా వేసి బాగా కలిపి అందులోనే తేనె కూడా వేసి బాగా కలిపి నిమ్మరసం వేసి కలిపి ఒక గిన్నెలోకి తీసుకుంటే ఉసిరి లేహ్యం రెడీ.